కడప జిల్లా మైదుకూరికి చెందినటువంటి సింగవరం సుభాన్ సింగ్ అనేటటువంటి ఆయనకి మెదడుకి శస్త్రచికిత్స చేయించారు. అయితే అది వికటించి ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. బ్రతికున్నారు కానీ స్పృహలో ఉండరు. ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే డబ్బులు అవసరం. అతని అకౌంట్లో 14,38,000 క్యాష్ ఉంది. అది మేము తీసుకుంటాం ఇట్లా మా ఆయన ట్రీట్మెంట్కి అంటే, అట్లా లేదు మీదేం జాయింట్ అకౌంట్ కాదని బ్యాంక్ అబ్జెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు భార్యకి ఆ హక్కు ఉంది, భార్య అంటే అర్ధాంగి, భర్తలో సగం కాబట్టి ఆ భర్త కోమాలో ఉన్నారు కాబట్టి ఆయన ట్రీట్మెంట్కే కాబట్టి ఆ అకౌంట్ ఆపరేషన్ అధికారాలు ఆమెకు అప్పచెప్తూ ఏ వారానికి ఆ వారం మీరు హాస్పిటల్కే అతనికి పెట్టిన ఖర్చుకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం రిజిస్ట్రీకి ఇవ్వండి అని తేల్చి చెప్పింది. లేదు ఇది సివిల్ కేసు అంటూ ప్రభుత్వం తరపున చేసిన వాదనని న్యాయస్థానం తోసిపుచ్చడం అన్నది సంచలనాత్మకమైనటువంటి అంశం. ప్రధానంగా న్యాయమూర్తి అయితే కోమాలో ఉన్న వాళ్ళ సంరక్షణకు స్పష్టమైన నిబంధనలు లేవు కాబట్టి అధికరణ 226 ప్రకారం పేరెంట్స్ ప్యాట్రియే అనే ఒక జడ్జి గారికి ఉన్న అధికారాన్ని వినియోగించి మరి ఈ పని చేస్తున్నామంటూ ఈ తీర్పు ఇచ్చారు. చక్కటి తీర్పు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.